మస్తాన్ రావు గారు. సార్ వర్మ గారు. సార్ ఏంటి మీ అనాలిసిస్ ఏంటి, మీ విశ్లేషణ, మీరు గమనించింది? 183 4 చెప్తే 127 రెడ్డి గారు అంటున్నారు. ఇవన్నీ ఏవో అని ఆయన ప్రాసలో కేఎస్ ప్రసాద్ గారు కూడా ఆయన స్టైల్లో ఏవో చెప్పుకొచ్చారు. ఈ మాలినవి ఆ మాలినవి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ చెప్తామని. అయ్యేం బూతు మాట కాదులేండి, మీరు కొద్దిగా వెటకారంగా ఉంటుంది కదా మీది. వెటకారంగానే ఉంటుంది. కొంతమంది ఎటకారానికి అందులో ఎక్కినప్పుడు కళ్ళు మీను కానో కొంతమందికి, తర్వాత టైం వచ్చినప్పుడు కళ్ళకి ఎందుకు వస్తే పైకి వస్తే తర్వాత తెలుస్తుంది. సార్ గుడ్ ఈవినింగ్ అండి. 1990 వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీకు. సార్ ఇప్పుడు ఈ సర్వేలు అనేవి ఎలా తయారైనాయి అంటే, ముఖ్యంగా 2024 తర్వాత ఈ సర్వేలు శ్రమోడు ఎవరు కనపడుతుంది. సర్వేలు అంటే ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు అన్నట్టు క్షేత్రస్థాయికి వెళ్ళి చేసే సర్వేల కంటే కూడా ఇప్పుడు మన ఇంట్లోనే కూర్చొని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి మనం కనుక ఏఐకి ఇచ్చేస్తే వాళ్ళు కొంతమంది ఎవరో 1,93,000 మంది అన్నారు కదా, 2,64,900 మందిని మేము చేసాము. ఇదిగో ఇట్లా ఉంది, ఇదిగో రైతులు, ఇదిగో మహిళలు, ఇదిగో యూత్, ఇదిగో స్టూడెంట్స్, ఇట్లా రకరకాలుగా కొత్త ఓటర్లు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా వెంటనే వచ్చేస్తాయి ఈ రోజు ఏఐ టెక్నాలజీ ఉన్న నేపథ్యంలో. రెండోది వర్మ గారు, అసలు యాక్చువల్గా 2024 ముందు చూసుకున్నాం. అసలు మూడేలా ఉంది చెప్పండి. వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని దాదాపు 22 నుంచి 24 సర్వే సంస్థలు చెప్పేసాయి. కేవలం ఒక 8, 9 తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి, బట్ వాస్తవంలో ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకమే తీసుకుంటే వైనాట్ 175 అనేది వెళ్ళిపోయారు. నిజానికి ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎందుకంటే 2,73,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు కావచ్చు, కరోనా అప్పుడు ఆయన చేపట్టిన చర్యలు కావచ్చు, లేదంటే ఆయన వెళ్తున్నప్పుడు సిద్ధం సభలకు జరిగిన ఆదరణ కావచ్చు, అవన్నీ చూసినప్పుడు ఆయన వైనాట్ కుప్పం, వైనాట్ పిఠాపురం, వైనాట్ మంగళగిరి కూడా వెళ్ళిపోయారు ఆయన. కానీ వాస్తవంలో ఏంటి, ఆయన సంక్షేమ పథకాలు అయితే అమలు చేశారు, కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, కార్యకర్తల విషయంలో కానీ, లేకపోతే వాలంటీర్లు వంటి వాళ్ళు చేసిన కొన్ని పరిస్థితులు కానీ, లేకపోతే ఐపాక్ కొన్ని వాస్తవ విరుద్ధంగా ఆయనకి ఇచ్చిన ప్రజెంటేషన్ కానీ, ఇవన్నీ వెలిసి ఘోర పరాజయం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. సో నిజానికి ఇప్పుడు సర్వే చూస్తే ఏంటంటే 83 వైఎస్ఆర్సీపీ, 62 టీడీపీ కూటమి, కీల్ కంటెస్ట్ వచ్చేసి 38 చెప్పారు. ఇప్పుడు నిజంగా ఇది నమ్ముకుంటే కనుక ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించి మళ్ళీ పుట్టి ఉంచినట్టే ఈ సర్వేలు నమ్ముకుంటే కనుక. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లోకి వస్తున్నారు, ఏదో అధికార పక్షం వైఫల్యాల మీద ప్రశ్నిస్తా ఉన్నారు, కొద్దిగా పుంజుకుంటుంది. ఇప్పుడిప్పుడే కార్యకర్తలు కూడా బయటకు వస్తున్నారు, ధర్నాలకు కూడా వస్తున్నారు. ముందు పిలవాల్సి వచ్చేది, సంవత్సరం క్రితం అయితే పిలవాల్సి వచ్చేది, ధర్నాలకి జనాలను ఎత్తుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు సత్యం చూస్తా ఉన్నాం మన డిఎస్సికి సంబంధించి కొన్ని రోజుల పాటు జరిగినా కూడా ఏ విధంగా కార్యకర్తలు వస్తున్నారు ముందు. ప్రజలు లేదా తటస్థంగా ఉండేవాళ్ళు వస్తున్నారు, లేదా పక్కన పెట్టారు. కార్యకర్తలు అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ పుంజుకుందనే ఒక నమ్మకంతో ముందుకు వస్తున్న పరిస్థితి. అలాంటి సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నప్పుడు ఇట్లాంటి సర్వేలను కనుక నమ్ముకుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ చతికిల పడే అవకాశం కనిపిస్తా ఉంది. సర్వే సంస్థల కంటే కూడా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎంతవరకు నిలదీశాం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను, లేదంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, లేదంటే పంటలకి గిట్టుబాటు ధరలు, సో ఇవన్నీ వరుసగా చూస్తూ ఉంటే ఏ విధంగా ఉంది, ప్రభుత్వం దగ్గర కొంత వైఫల్యం కనిపిస్తూ ఉంది. 11 నుంచి కూడా కొంత మెరుగుదల, ఒక 30-40 నియోజకవర్గాల్లో. ఎందుకంటే జగన్ గారు అనేకమైన సంస్కరణలు తెచ్చారు, 80 మంది సీట్లు మార్చేశారు, మంత్రులను పక్కన పెట్టారు, 2.5 ఏళ్ల తర్వాత మంత్రులను పక్కన పెట్టారు. మళ్ళీ ఆయన తనదైన సర్వే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కాదే, సాక్షి టీవీ అయితే సాక్షి పేపరే కాదు, ఇంకా ఆయన సొంత సర్వే కూడా చేయించుకున్నారు. ఇన్ని చేయించుకున్నా అన్నీ కూడా ఎగనెస్ట్ వచ్చిన పరిస్థితి. నేను ప్రసాద్ గారిని ప్రసాద్ గారు పర్మిషన్ చెబుతున్నా, ప్రసాద్ గారే ఉన్నారు, ఏం చెప్పారు అసలు నిజానికి వైఎస్ఆర్ కూటమి కనుక అధికారంలోకి వస్తే తనకేం చేయాలో కూడా చెప్పారు. సో అంత కాన్ఫిడెంట్ కలిగింది, జర్నలిస్టులో కూడా అంత కాన్ఫిడెంట్ కలిగింది. కానీ కాదు కదండి, చాలా మంది చాలా రకాల సర్వేలు కాదుగా, చాలా మంది చాలా సర్వేలు ఇచ్చారు కదా, అందరూ రైట్ అవ్వాలని లేదు కదా. నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన సంక్షేమ పథకాల అమలు అవన్నీ చూసినప్పుడు, లేదా సర్వే సంస్థలు కూడా అత్యధికంగా ఇచ్చినప్పుడు వచ్చేస్తుందేమో తిరిగి అధికారంలోకి వైఎస్ఆర్సీపీ అనే భావన ఉన్నారు. కానీ వాస్తవంలో ఏమైంది?